వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ టైం అప్పటికప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఈ విధంగా చేయండి. 10 నిమిషాల్లో రెసిపీ అయితే అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పవచ్చు. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే 1 పావు స్పూన్ అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకోండి. ఇందులోనైతే కనుక నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వాడుతున్నానండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిరపకాయలు కానీ లేదంటే కారాన్ని కానీ వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే కనుక ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే ఇందులో అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ మీరు అడ్జస్ట్ వేసుకొని వీటినన్నింటినీ ఒకసారి బాగా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక ఇది క్రంచీగా రావండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటాయి. నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. చాలా చాలా క్విక్గా అయిపోద్దండి. చాలా హెల్తీ కూడా కదండి. గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేనైతే బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అలాగే ఇందులో అయితే కనుక 1 పావు స్పూన్ అయితే కనుక వంట సోడా వేసుకోండి. కావాలంటే వేసుకోండి, లేదు అనుకుంటే ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. వంట సోడా వేసుకుంటే మరి కాస్త ఉబ్బు వస్తాయి అంతే. ఇలా అంతా వంట సోడా కూడా ఎక్కడ లంప్స్లా లేకుండా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పూన్తోని నేను చూపించే విధంగా అయితే కనుక వేసుకోండి. కాస్త ఇవి షేప్లెస్గా ఉంటేనే బాగుంటాయండి. చుట్టూ అంచులన్నీ క్రంచీగా ఉంటుంది. అలాగే మధ్యలో చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అయితే కనుక వేస్తూ ఉండండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా మీకు టైం ఉంటే కనుక కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవన్నింటినీ మీకు టైం ఉంటే కనుక ఒకసారి చూసినాక ఎలా వచ్చాయో కూడా ఒక చిన్న కామెంట్ బాక్స్ ద్వారా నాకు కామెంట్ అనేది పెట్టండి. ఫైనల్లీ చూసారా, 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుంచి అయితే తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసినాక ప్లీజ్ అండి రెసిపీ అయితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ టు